ఈయన పేరు రాజశేఖరం. రాజశేఖరం ఆ గ్రామానికల్లా ఒక పెద్ద ఆసామి. అంతేకాదు, ఊరిలో ఎంతో మందికి సహాయం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు రాజశేఖరం. తాతల కాలం నుంచి వచ్చిన పొలాన్ని కాపాడుకుంటూ దానిని మరింత వృద్ధి చేశాడు. ఏం పోచయ్యా, నీ మనవరాలు కదూ, ఎన్ని రోజులైంది చూసి. పాపం, కూతురు చనిపోయింది. మరి మనవరాల్ని ఇక్కడే ఉంచుకోమని మీ అల్లుడు పంపించాడా? అవునండి, నా కూతురు ఆ చిన్న వయసులోనే చచ్చిపోయింది. అల్లుడికి ఇంకా బోలుడంత జీవితం ఉంది కదా. అతను ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అది కూడా న్యాయమే కదా. అందుకే మనవరాలు అక్కడ కష్టపడకుండా, మనవరాలు మన వాళ్ళు కష్టపడకుండా నేనే అడిగి నా దగ్గర తెచ్చుకున్నాను. నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. అవునులే, మంచి పని చేశావు. పిల్ల చక్కగా హుషారుగా ఉంది. చదువు చెప్పించి ప్రయోజకురాలు చేయి, సరేనా? ఏమా, చదువు అంటే నీకు ఇష్టమేనా? ఏం చదువుకుంటావు? నాకు డాక్టర్ చదవాలని ఉందండి. నాకు డాక్టర్ చదవడం అంటే చాలా ఇష్టం. నువ్వు ఊరుకోవే, తెలిసి తెలియని మాటలు నువ్వును. మనలాంటి వాళ్ళకి డాక్టర్ చదువులు ఎక్కడి నుంచి వస్తాయి? మన ఊళ్ళో ఉన్నదే చిన్న బడి. ఆ బడిలోకి వెళ్ళి ఎంతవరకు ఉంటే అంతవరకు చదువుకుందు కానీ దాని మాటలు మీరు పట్టించుకోకండి బాబు గారు. చిన్నపిల్ల ఏదో అలా మాట్లాడుతుంది. కాయకష్టం చేసుకు బతికేవాళ్ళం. మేమెక్కడంత పెద్ద పెద్ద చదువులు చదవగలుగుతాం చెప్పండి? ఏ పోచయ్యా, అలా అంటావు. నేను లేను. చిన్నపిల్ల చక్కగా చదువుకుందామని ముచ్చట పడుతుంటే ఆపడం భావ్యం కాదు. తప్పకుండా పాపని డాక్టర్ని చేద్దాం. నేను నిన్ను చక్కగా చదివిస్తాను. నువ్వేమీ ఆలోచించకుండా చదువుకోమ్మా. ఈ జిల్లాకే మొదటి స్థానంలో నువ్వు రావాలి. మా అబ్బాయిని కూడా డాక్టర్ చదివిద్దాం అనుకుంటున్నా పోచయ్యా. మా అబ్బాయితో పాటే మీ మనవరాలు కూడా నువ్వు రేపటి తరం బాగుండాలని కోరుకోవాలి. రాజశేఖరం ఎంతో దైవభక్తి కలవాడు. దైవం నిరంతరం మనని చూస్తూనే ఉంటాడు అని నమ్మే వ్యక్తి. పిల్లలు ఆ మాటలు శ్రద్ధగా విన్నారు. పోచయ్య కూడా కమలను చదివిస్తానన్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. అన్న మాట ప్రకారం రాజశేఖరం కమలని కూడా తన కొడుకుతో పాటే ఏ లోటు లేకుండా చదివించసాగాడు. చందు కమల స్నేహితులుగా ఉండేవారు. ఊరిలో ఉన్నంతకాలం ఇద్దరు కలిసిమెలిసి ఆడుకోవడం, చదువుకోవడం చేసేవారు. అయితే కొంతకాలం తర్వాత చదువు నిమిత్తం చందు వేరే ఊరికి, కమల కూడా వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. చాలా రోజులు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ డాక్టర్ పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చారు. రాజశేఖరం వారిద్దరినీ చూసి ఎంతగానో సంతోషించాడు. ఊరిలో ఒక చిన్న వైద్యశాల పెట్టి చందునక్కడ ఊరిలో ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేయమని కోరాడు రాజశేఖరం. ఏంటి నాన్న మీరు అనేది? ఇంత కష్టపడి లక్షలు లక్షలు పోసి డాక్టర్ చదివింది ఊళ్ళో వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడానికా? మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? ఈ వృత్తిలో ఎంత డబ్బు వస్తుందో మీకు తెలుసా నాన్న? మనం ఏం చెప్తే అది అందరూ నమ్ముతారు. లక్షలు లక్షలు పోసి వైద్యం చేయించుకుంటారు. అదంతా వదిలేసి ఉచిత వైద్యం చేయమంటున్నారు? నా వల్ల కాదు నాన్న, నేను అలా చేయలేను. పక్క ఊర్లో నా స్నేహితుడు ఉన్నాడు. వాడితో పాటు కలిపి ఇద్దరం వైద్యశాల పెడదాం అనుకుంటున్నాము. అక్కడ చుట్టుపక్కల గ్రామాలందరికీ వైద్యశాల అవసరం. ఇక ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడికే వస్తారు. అడిగినంత ఇచ్చి వైద్యం చేయించుకుంటారు. బోలెడంత డబ్బు. అయ్యో అయ్యో, ఏం మాట్లాడుతున్నారా? నేను నిన్ను డాక్టర్ చదివించిందే ఉచితంగా పేదలకు వైద్యం చేస్తావని.
మనకు లేని డబ్బా లక్షలు పోసి చదివించానంటున్నావు. అంతకు మించిన లక్షలు మనకి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అక్కడ వైద్యశాల పెట్టి అందరి దగ్గర డబ్బు గుంజి ఏం సంపాదిస్తావు, ఎంత సంపాదించినా ఒకటే. అదే తిండి తినాలి, అదే దారి పీల్చాలి. అదే నలుగురికి మేలు చేసి సహాయం చేస్తే వారి దీవెనలన్నీ నీకు లభిస్తాయి. ఎంతో పుణ్యం సంపాదించుకున్న వాడు అవుతావు. నీకు చిన్నతనం నుంచి ఏం చెప్పానో గుర్తు చేసుకో. అన్ని విషయాలు మర్చిపోయి అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదిస్తానంటున్నట్టున్నావు. అలా ఏమీ కుదరదు. ఇలా రాజశేఖరం ఎన్నోసార్లు చందుకు నచ్చ చెప్తూనే ఉన్నాడు. చందు ధోరణి ఏమాత్రం మారలేదు. తండ్రి చెప్తున్నంతసేపు మౌనంగా ఊరుకుని తను అనుకున్నదే చేసుకుంటూ వెళ్ళేవాడు. చదువుల కోసం పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులకు, స్నేహితుల మాటలకు ప్రభావితమై చందు ఇలా తయారయ్యాడు. కొడుకు ప్రవర్తనకు రాజశేఖరం ఎంతో బాధపడేవాడు. తన బాధనంతా భగవంతుడి దగ్గర మొరపెట్టుకునేవాడు. చందుకు పాపభీతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. ఒకరోజు, అయ్యా రాజశేఖరం గారు, చూడండి, మా ఆవిని పాము కరిచింది. పొలాల్లోకి పని చేసుకోవడానికి వెళ్ళాము. అనుకోకుండా తనని పాము కాటేసింది. మీ అబ్బాయి వైద్యుడు కదా, గబగబా పరిగెత్తుకుంటూ తీసుకొచ్చాను. దయచేసి ఒకసారి చూడమని చెప్పండి. రాజశేఖరం గబగబా చందు దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు. చందు పక్క ఊరికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. త్వరగా రమ్మని తొందర పెట్టాడు రాజశేఖరం. అబ్బా, ఎందుకు నాన్న అలా తొందర పెడుతున్నారు? తయారవుతున్నాను, చూస్తున్నారుగా. ఇంకా నేను టిఫిన్ కూడా తినాలి. తిన్న తర్వాత బయలుదేరుతాను. ఒక 5 నిమిషాలు అయితే ఇంతలో ఏమి కాపలు మునిగిపోవు. అసలే నాకు అక్కడ హాస్పిటల్కి లేట్ అయిందని నేను అనుకుంటుంటే మధ్యలో ఇదొకటి. అలా చందు నిర్లక్ష్యంతో తన పనులన్నీ ముగించుకుని ఆలస్యంగా బయటకొస్తాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ముందు డబ్బు చేతిలో పెట్టమని ఆ వచ్చిన వ్యక్తిని బలవంత పెడతాడు. అతను తన డబ్బు తీసుకురాలేదని, ప్రాణం వచ్చిన తర్వాత ఎలాగో అలా తిరిగి ఇస్తానని చెప్తాడు. ముందు వైద్యం చేయమని బతిమలాడతాడు. కానీ చందు, ఉచితంగా వైద్యం చేయడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు. నీ భార్య ప్రాణాలు కాపాడాలనుకుంటే నాకు చేతిలో డబ్బు పెట్టు, వెంటనే వైద్యం చేస్తాను. ఇట్టే లేచి కూర్చుంటుంది. లేదంటే లేదు, నాకు అసలే ఆలస్యం అవుతోంది. ఇలా మాట్లాడి చందు చివరకు వైద్యం చేయకుండానే వెళ్ళిపోతాడు. ఫలితంగా ఆమె చనిపోతుంది. ఇదంతా చూసి రాజశేఖరం ఎంతో బాధపడతాడు. ఏం బాబు, ప్రాణం కాపాడుతారని మీ దగ్గరికి తెస్తే నా ఇంటి దీపాన్ని ఆర్పేశారు. ఒక్క 10 నిమిషాలు ముందొచ్చి వైద్యం చేస్తుంటే నా భార్య బతికేది. డబ్బు ఇవ్వక చస్తానా? వీరి ఊళ్ళో గొప్ప ఆసామి. రక్షణ కోసం మీ కొడుకుని చదివించి ఉండొచ్చు. కానీ అతని పద్ధతి ఇలాగే ఉంటే మాత్రం ఎంతో మంది ఉసురు పోసుకుంటాడు. ఎంతమందికి సహాయం చేసిన చెయ్యి అయ్యా మీది. కానీ మీ అబ్బాయి నా భార్య ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. అనవసరంగా ఇటువైపు వచ్చాను. తొమ్మల దగ్గరికి వెళితే వెంటనే వైద్యం చేసేది. పొరపాటుగా నాకు ముందుగా మీ అబ్బాయి గుర్తొచ్చాడు. కమల చూడండి, పేద అమ్మాయి అయినా ఊళ్ళో వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తోంది. ఆమెను మీరే చదివించారు. ఆమెకున్నపాటి జ్ఞానం మీ అబ్బాయికి లేకపోయింది. మీ అబ్బాయి బాగుపడతారా? ఇలా ఆ వ్యక్తి బాధగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజశేఖరం చాలా బాధపడ్డాడు. అతనిని ఓదార్చడానికి కూడా రాజశేఖరం దగ్గర మాటలు లేవు. తన కొడుకు ఎంత అమానుషంగా ప్రవర్తించాడో రాజశేఖరానికి కళ్ళ ముందు మెదులుతూ ఉంది. తను ఎంతో క్రమశిక్షణ కలవాడు, నలుగురికి సహాయం చేయాలనుకునేవాడు. అటువంటిది తన కొడుకు ఇలా ఉండడం రాజశేఖరం తట్టుకోలేకపోయాడు. కొడుకుకు ఎలాగైనా మంచి చెడు చెప్పాలని భావించి, చందు, ఏంటి నువ్వు చేసిన పని? పాపం, మల్లయ్య ఎంత బాధపడుతూ వెళ్ళాడో తెలుసా నీకు? మాదేంటి, దాని భార్య చనిపోయింది. తీరల ఎవడు అతనికి అది. నువ్వు చదువుకున్నావు, ఏం ప్రయోజనం? ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించావు. మేము ఎన్ని తిట్టాడో తెలుసా? నీకంటే కమల 1000 రెట్లు నయం. కమల పేద పిల్లైనా ఊళ్ళో వాళ్ళకి ఉచిత వైద్యం చేస్తుంది.
ఇకపై ఎవరూ మన గడప దొక్కరు. ఏ అవసరం వచ్చినా కమల వైపు వెళతారు. నువ్వు చేసిన పనికి అతనికి ఎంతో నష్టం కలిగింది. అంతేకాక ఊర్లో అందరూ నీ గురించి ఎంతో చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. నీ తోటిదే కమల కూడా. కమలను చూసిన బుద్ధి తెచ్చుకొచ్చేందు తనను కూడా నేనే చదివించాను. కానీ ఎంత పద్ధతిగా ఉంది. తండ్రి మాటలు విన్న చందు కమలపై ద్వేషం పెంచుకున్నాడు. తాను తప్పు చేస్తున్నానన్న విషయం గ్రహించడం మానేసి అందరికీ సహాయం చేస్తున్న కమలను ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు చందు. తన తండ్రి చదివిస్తే చదివి ఇప్పుడు తనకే చెడ్డ పేరు తెస్తుందా? కమలను ఊరికే వదలకూడదు అనుకున్నాడు. ఆ రోజు రాత్రి చందు కమల వైద్యం కోసం పెట్టుకున్న మందుల్లో కొన్ని చెడ్డ మందులు కలిపి ఏమీ తెలియనట్టు వచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు కమల వైద్యం చేసిన వాళ్ళందరికీ అనారోగ్యం మొదలైంది. దాంతో ఊళ్ళో అందరూ, నువ్వు మంచిదానివే కానీ ఇలా వైద్యం చేసి మా ప్రాణాలు మాత్రం తీయకు తల్లి. నీకు సరిగ్గా మందు ఇవ్వడం వచ్చినట్టు లేదు. ఏదైతే అదైంది. పక్క ఊరి వైద్యశాలకో చందు దగ్గరకో వెళతాం. లేదంటే చెప్పు, డబ్బు ఇమ్మంటే డబ్బు ఎలాగో అలా రెక్కలు ముక్కలు చేసి ఇస్తాం. అంతేగాని ఇలా తప్పుడు మందులిచ్చి మా ప్రాణాల మీదకు తీసుకురాకు. నువ్వేదో మంచి పిల్లవి ఉచితంగా వైద్యం చేస్తున్నావు అనుకున్నాం. కానీ ఇలా ఇవ్వకూడని మందులు అవి ఇచ్చి ప్రాణాలు తీయకు. అలా కొంతమంది కమలను అపార్థం చేసుకొని అప్పటి నుండి కమల దగ్గరకు వైద్యం కోసం రావడం మానేశారు. ఈ విషయం ఊరంతా పాకి కమల ఎంతో బాధపడింది. కానీ ఏదో రకంగా జరిగిన విషయం కమలకు తెలిసిపోయింది. ఆ విషయాన్ని కమల పోచయ్యకు చెప్పింది. పోచయ్య రాజశేఖరం దగ్గరకు వెళ్ళి, బాబు, మా అమ్మాయికి ఊరంతా చెడ్డ పేరు వచ్చింది. తను తెలిసి తెలియక మందులిచ్చి ప్రాణాల మీదకు తెస్తోందని ఊరిలో పుకారు వేసింది. ఇది అంతా ఎవరి వల్ల తెలుసా బాబు? ఈ అబ్బాయి గారి వల్ల. ఈ అబ్బాయి గారు ఎవరికి తెలియకుండా తనిచ్చే మందులో ఏవో కలిపేసి వైద్యం వెకటించేలా చేశాడట. అది కలుపుతుండగా చూసిన వాడు మాతో వచ్చి చెప్పాడు. పాపం అది ఇంట్లో వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎంతో ఆశగా డాక్టర్ చదివింది. మీరు ఎంతో మంచివారు. దానిని మీ సొంత మనిషిలాగానే మీ అబ్బాయి గారితో సమానంగా డాక్టర్ చదివించారు. కానీ మీ వంటి సహృదయం మీ అబ్బాయికి లేదు. చిన్నతనంలో ఎంత మంచిగా ఉండేవాడు. చందు ఇలా అయిపోతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. పాపం ఉచితంగా ప్రజలందరికీ వైద్యం చేసి సేవ చేయాలనుకుంది. ఇప్పుడు ఊర్లో అందరూ తనను నానా మాటలు అంటుంటే తట్టుకోలేకపోతోంది. తన బాధ చూడలేక నేను మీతో ఈ విషయం చెప్తున్నానే తప్ప మిమ్మల్ని ఎత్తి చూపాలని కాదు. మీరు ఎంతో మంచివారని నాకు తెలుసు. కానీ ఏం లాభం? అదే మంచితనం కొడుకు దగ్గర కూడా ఉండాలిగా. మీరు సంపాదించిన పేరంతా మీ అబ్బాయి గారు తీసేసేలా ఉన్నారు. ఒక రకంగా మిమ్మల్ని న్యాయం అడగడానికి రాలేదు బాబు. మీ వంటి వారికి చెడ్డ పేరు రాకూడదన్న తాపత్రయంతో జరిగిన విషయం మీకు చెప్పాను. అబ్బాయి గారిని ఎలాగైనా దారిలో పెట్టండి. మీ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడుకోవడం నేను చూడలేదు. అలా పోచయ్య తన బాధను చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజశేఖరం తలపట్టుకున్నాడు. ఏదో మంచి నేర్చుకోమని కమలను ఉదాహరణగా చూపితే చివరకు మరింత దిగజారిపోయి కమల జీవితాన్ని కూడా పాడు చేశాడు. తనకు ఊర్లో చెడ్డ పేరు వచ్చేలా చేశాడు. తనను బాగుపడమంటే కమలను చెడు చేయాలని చూశాడు. చందు ఇలా తయారైనందుకు రాజశేఖరం ఎంతో వేదనకు గురయ్యాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఆలోచనలతో చందు దగ్గరకు వెళ్ళాడు రాజశేఖరం. నాయన చందు, జరిగిన విషయం అంతా నాకు తెలిసింది. అయినా ఇప్పటికీ నేను నీతో ప్రేమగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కటువులా మాట్లాడి నొప్పించే కంటే ప్రేమగా మాట్లాడి అర్థమయ్యేలా చెప్పడమే సరైనదని నా అభిప్రాయం. నీ చేతులారా పాపాలు చేసి పాపం ఎందుకు మూట కట్టుకుంటున్నావు? మనల్ని నిరంతరం భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. నీకు చిన్నతనం నుంచి చెప్తూ వచ్చానా?
భగవంతుడు మనం చేసే ప్రతి పాపానికి శిక్ష వేస్తాడు. నీకు నువ్వు శిక్షను కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకని అన్న విషయం నాకు అర్థం కావడం లేదు. నలుగురికి మేలు చేయరా అంటే చివరకు మేలు చేసే మనిషికి చెడు చేశావు. అసలు లోపం ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ మొదలు పెట్టారా నాన్న? అసలు మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమే కావడం లేదు నాన్న. మీరు నన్ను తిట్టేంత మహా నేరం నేనేం చేశాను? నా ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటున్నాను, అంతే కదా. నేను డబ్బు తీసుకుని వైద్యం చేస్తాను, ఆ రోజు నేను అదే చెప్పాను. అదేదో నేరమైనట్టు కమలం గొప్పదన్నట్టు చెప్పాను, అందుకనే కమలం దెబ్బతీశాను. ఇప్పుడు డబ్బిచ్చి నా దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఇలాగే బతుకుతున్నారు నాన్న. పాపం తప్పు అంటూ లెక్కలేసుకోవడం లేదు. ఎంతమంది ఎన్నో పాపాలు చేసి బతుకుతున్నారు. వాళ్ళందరినీ భగవంతుడు ఏం చేశాడని? వీరు పాపభీతి ఉండానంటూ నాకు ఇప్పుడు నీతి బోధ చేస్తున్నారు. ఇంతకంటే పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నారు. కేవలం నేను నాకు వృత్తిలో అడ్డు వచ్చిన కమలను కాస్త దెబ్బతీశాను అంతే. అది కూడా ఒక రకంగా వృత్తి ధర్మమే. ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఒక రకంగా తెలివితేటలని కూడా చెప్పచ్చు. ఆ రోజు మీరు మన ఇంటి గడప ఎవ్వరూ తొక్కరన్నారు. ఇప్పుడు అదే ఊరి జనం డబ్బిచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. నిజానికి మీరు సంతోషపడాలి. మీవన్నీ ఛాందస భావాలు. భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు, తప్పుకు శిక్ష వేస్తాడు, ఇవన్నీ ఈ రోజుల్లో జరగవు నాన్న. మీరు నమ్మితే అది మీ ఇష్టం, నన్ను మాకేం బలవంత పెట్టకండి. నీ ప్రవర్తన చూస్తే నేను ఈ క్షణమే చచ్చిపోతే బాగున్ను అనిపిస్తోందిరా. అలా ఉన్నాయి నీ మాటలు. నువ్వింత కఠినంగా ఎందుకు తయారయ్యావు? భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు అనేది ఈ రోజుల్లో జరగదంటున్నావు. చెప్పు, ఏం చేస్తే నువ్వు భగవంతుడు ఉన్నాడని చూస్తాడని నమ్ముతావు? మన జీవితంలో ఎన్నో విధాలుగా భగవంతుడు మనకి సహాయము చేస్తూనే ఉంటాడు, తప్పులకు శిక్ష వేస్తూనే ఉంటాడు. అది మనం గమనించుకుంటే అర్థమవుతుంది. నువ్వు సంతోషంగా సుఖంగా బతుకుతున్నదంతా భగవంతుడు ఇచ్చిందే, అది గుర్తుపెట్టుకో. వీటి ఏదైనా ఇబ్బందులు వచ్చాయంటే అవి ఆ భగవంతుడు పెట్టేవి. వాటిని గ్రహించుకుంటేనే అర్థమవుతాయి. అయినా నాకు ఛాందస భావాలు అంటున్నావు కాబట్టి నువ్వు ఏ విధంగా నమ్ముతావో అది చెప్పు. సాయి నాన్న, నాకు నమ్మకం లేకపోయినా మీరింత బాధపడుతున్నారు కనుక కేవలం మీకోసం చెప్తున్నాను. ఎంతో మంది పాపం చేస్తూ హాయిగా బతుకుతున్నారు అనేది నా అభిప్రాయం. పాపం చేస్తే భగవంతుడు ఊరుకోడు అనేది మీ అభిప్రాయం, అంతే కదా. అదే విషయం భగవంతుడిని వచ్చి చెప్పమనండి, నేను తప్పకుండా నమ్ముతాను. ఆ తర్వాత నుంచి మీరు చెప్పినట్టు చేస్తాను. నిజం చెప్తున్నాను, మీరు అన్నదల్లా పాటిస్తాను. అందుకని నాతో ఆ భగవంతుడితోనే చెప్పించండి. అలా చందు తండ్రి ఏదో ఒక సమాధానం చెప్తే తప్ప ఇప్పుడు ఊరుకోడు అని భావించి ఆలోచించకుండా ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు. అయితే అది విన్న రాజశేఖరం మొదట ఆశ్చర్యపోయినా తర్వాత దాని నుండే పరిష్కారం కనుక్కోవాలని అర్థం చేసుకున్నాడు. ఆ భగవంతుడే వచ్చి చెప్తే వింటానన్నాడు. దానితో ఒక ఆలోచన వచ్చింది రాజశేఖరానికి. మరి అది ఏ ఆలోచన? రాజశేఖరం ఏం చేయాలనుకున్నాడు? ఆ తర్వాత చందులో మార్పు వస్తుందా రాదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు వేచి ఉండాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం.